హే గైస్, మీకోసం నేను మళ్ళీ ఒక కొత్త వీడియో కోసం నేను ఎక్కడికి వచ్చానో చూపిస్తాను. పక్కనే ఉంది ఒక మంచి లొకేషను. ఇది ఫేమస్ డెస్టినేషన్ అన్నమాట. మన తెలంగాణలో మెదక్ జిల్లాలో మెదక్ సిటీలో ఉంటుంది అన్నమాట ఈ లొకేషను. ఎదుగో చూడండి, ది గ్రేట్ చర్చ్ ఆఫ్ మెదక్. ఇది ఏషియాలోనే ఒక నెంబర్ 1 చర్చ్ అని విన్నాను. చూడండి గైస్, లోపలికైతే కెమెరాలు అలౌ చేయలేదు. ఏమన్నా కాంపౌండ్ బయట చేసుకోమన్నారు కనుక అలాగే తప్పలేదు. అండ్ హైదరాబాద్కి అతి చేరువలో ఉన్న ఒక గ్రేటెస్ట్ చర్చ్ ఇది. దీని వికీపీడియా నేను ఇంకో వీడియోలో చెప్తాను. గైస్, అందరికీ నమస్కారం. నేను కార్తికేయ మిరియాల, మీకు తెలుసు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఐకాన్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. విషయం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో వింటున్నాను ఈ చర్చ్ గురించి. కానీ మనకు ఇంత దగ్గరలో ఉంది కదా, మనం ఒకరోజు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ సంస్థల నుంచి మనం అక్కడ కెమెరా పర్మిషన్ తీసుకోవాలంట. అది మనకు తెలీదు. నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందంటే, ఈ కాంపౌండ్ దాటి లోపలికి నో ఎంట్రీ అంట. అయితే అక్కడ వరకు అయితే సెల్ఫీలు తీసుకోవడానికి మనకు కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఉన్నంతలో ఏదో కాస్త కవర్ చేశాను అవుట్లుక్. అండ్ సరదాగా మనం ఒక వీకెండ్ వెళ్ళి స్పెండ్ చేయొచ్చు. మెదక్ చుట్టుపక్కల ఇంకా కొన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి, చూడదగ్గ ప్రదేశాలు. అక్కడ ఓల్డ్ పోర్ట్ కూడా ఉందంట. మన దురదృష్టం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళిన వర్షం మన వెనకాల వెంటాడుతూ ఉందన్నమాట. నేను ఇది లొకేషన్ అట్లా కవర్ చేయగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక చేసేదేం లేక ఇంతవరకు దొరికిన మట్టికి తీసుకున్నాను. అక్కడ నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా కవర్ చేశాను గైస్. నెక్స్ట్ వీడియో కింద అది వస్తుంది. ప్రస్తుతానికి దీన్ని చూసేయండి. ఇది చాలా పురాతన కాలమైన చర్చి. లోపలంతా గ్లాస్ వర్క్ అయితే చాలా కనుల పండగ ఉంటుంది. అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆర్ట్, గ్లాసు మీద ఆర్ట్ అనమాట. లోపల అది స్పెషల్ అట్రాక్షను ఈ చర్చిలో. దాదాపు ఈ చర్చిలో ఒక 2-3 వేల మంది కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. అంత పెద్దగా ఉంది లోపల. ఆర్కిటెక్చరు, ఆ స్ట్రక్చర్ అదంతా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు. అండ్ ఎప్పుడన్నా సరదాగా అటు ఇటుపుగా అలా 100 కిలోమీటర్స్ ఉంటుంది మన హైదరాబాద్కి. అక్కడ వెళ్తే దారిలో ఏడుపాయలని అండ్ ఈ చర్చి, అక్కడ ఏదో పోర్ట్ ఉంది, ఇట్లాగా కొన్ని ప్లేసులు కవర్ చేసుకోవచ్చు సరదాగా. ఒకరోజు అలా టైంపాస్ చేయొచ్చు. అట్లా మార్నింగ్ సండే పూట బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే అవన్నీ కవర్ చేసుకొని ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు అనమాట. ఈ కాంక్రీట్ జంగిల్లో మనం ప్రతిరోజు ఈ పొల్యూషన్ లైఫ్లో అలాగా వారం అంతా కష్టాలు పడుతూ ఉంటాం కాబట్టి ఒక వారంలో ఒక వీకెండ్ అలాగా ఒక లాంగ్ డ్రైవ్లా ఉంటుంది ఫ్యామిలీకి. అండ్ ఒక కొత్త ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. అట్లా అనమాట. అలా వెళ్ళి చేయొచ్చు. అట్లా వెళ్ళి మెదక్ వరకు చూసేసుకొని చుట్టుపక్కల ప్రదేశాలు కొన్ని చూసుకొని వచ్చేయచ్చు గాయస్. యాక్చువల్గా నాకు ఈ వర్షంలో మన మట్టి వాసన, తెలంగాణ మట్టి వాసన పీల్చుకుంటూ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ, మన హిడెన్ బ్యూటీని అంతా మీకు చూపిద్దాం అనుకున్నాను. హైదరాబాద్ సర్వండిస్ అంతా చాలా అందమైన ప్రకృతి రమణీయత, గ్రీనరీ అంతా ఉంటుందన్నమాట. చక్కటి కుందేళ్ళు, నెమళ్ళు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల. అట్లా ఊరు దాటామంటే మనం ఒక అద్భుతమైన సుందరమైన నగరం మన హైదరాబాదు. దీని చుట్టుపక్కల ఒక ప్రదేశాలు చాలా అందమైనవి. మనం ఒక కళాహృదయంతో ఆస్వాదిస్తే ఆ బ్యూటీ అనేది కనపడుతూ ఉంటుంది.
ఎస్పెషల్లీ వర్షాకాలం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ప్రకృతి చెట్లు అన్నీ పచ్చగా, కింద అంతా భూమి అంతా గ్రీన్ కార్పెట్ వేసినట్టు అట్లా అనమాట. ఇది నర్సాపూర్ ప్రాజెక్ట్ ఏరియా, అదే ఫారెస్ట్. ఇది నర్సాపూర్ ఫారెస్ట్. ఇది చాలా బాగా అనిపించింది నాకు. అట్లా చినుకులు వర్షం పడుతూ ఉంటే ఆ ప్రాజెక్ట్ రోడ్లో, ఆ ఫారెస్ట్ రోడ్లో వెళ్తూ ఉంటే బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడే స్టార్ట్ అయింది వర్షం. నేనేమనుకున్నానంటే ఇది వర్కౌట్ అవుద్దా లేదా అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు టైం ఇచ్చింది, అంతవరకు నేను షూట్ చేశాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సరే, నా ప్రయాణాన్ని అక్కడి నుంచి ఆపకుండా ఇంకా ముందుకు వెళ్ళాను. అట్లా ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అట్లా కవర్ చేసుకుంటూ అట్లా ముందుకు వెళ్ళాను గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది అట్లాగా రోడ్ ట్రిప్. వర్షం కురుస్తూ ఉంటే, అలా వర్షంలో వెళ్తూ ఉంటే అందరూ చాలా బాగా అనిపించింది. అందులో ఈ అడవి ప్రాంతాల్లో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది ఈ వర్షం కురిసే రోజుల్లో. అడవి చాలా హ్యాపీగా, సంతోషంగా కిలకిలా నవ్వుతా మనకి వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇటువంటి టైంలో. అదే సమ్మర్లో అనుకోండి, వెలవెలలాడుతూ ఉంటాయి చెట్లు, కొన్ని నిండి ఆకులు రాలిపోతూ ఉంటాయి. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా. గాయస్, మానిటైజేషన్కి నాకు 500 సబ్స్క్రైబర్స్ కావాలి. నాకు ఇంకా 300 కావాలి బ్యాలెన్సు. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఊరికనే వదిలేయకుండా అలా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. ఇంకా నాది మానిటైజేషన్ అయిన తర్వాత నేను ఇంకా మంచి క్వాలిటీ, అద్భుతమైన వీడియోలు, ఫారిన్ కంట్రీస్ వీడియోలు అన్నీ నేను చేద్దామని ప్లాన్లో ఉన్నా. బ్యాక్ టు బ్యాక్ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.